మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సృష్టికర్త, మా విమోచకుడ, అంతర్యామి, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడి ఉన్నాం. మరి ఒక ఆదివారంన శ్రీ సభలో ఉండి తోటి విశ్వాసులతో కలిసి నేను ఆరాధించే భాగ్యాన్ని, మరి విశేషంగా నీ ప్రియకుమారుని బాధను సమర్పించేటువంటి భాగ్యాన్ని సమర్పిస్తున్నాను. కొంతనాలు చేరోజు మమ్మల్ని అంగీకరించుకొని ఆరాధించమని, క్షమించమని వేడుకుంటున్నాం. నీ వాక్యం మాకందరికీ అందించమని, మాలో ఉన్న అంధకాలను తొలగించి నీ దివ్య వర్తమానం మాకందరికీ అందించమని మా ప్రభువు నీ ప్రియకుమారుని అందిస్తున్నామన్న నేను నడుచున్నాం తండ్రి. కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మనందరం సజీవులుగా ఉండి సజీవులుగా మనల్ని ఆయన మందిరంలో సమర్పించుకునేలాగా ఆయన తన మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమైన వాక్య ధ్యానంతో వెళ్దాం. పితరులు ఏర్పాటు చేసినటువంటి 3 పాఠ్యభాగాలు మనము పరిశీలించుకున్నట్లయితే చక్కటి సందేశాన్ని మనము అందుకోగలము. చాలాసార్లు పోల్చి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్కూల్లో టీచరు పిల్లలకు పాఠాలు చెప్పచ్చు. బ్లాక్ బోర్డు కానీ వైట్ బోర్డు కానీ మొత్తానికి బోర్డు మీద ఒక అడ్డగంట తీసి ఇది పెద్దదా చిన్నదా అని అడిగితే గలిపి అవుతారు. పెద్దదని చెప్తే కాదంటదేమో, చిన్నదని చెప్తే కాదంటదేమో, 2 రకాలుగా ఏది చెప్పడానికి కుదిరినటువంటి పరిస్థితి. 2వ గంట గీసి దానికంటే పెద్దది కానీ చిన్నది కానీ గీసి, నేను మొదటిగా గీసిన గీత 2వసారి గీసిన గీత కంటే పెద్దదా చిన్నదా అన్నట్టు తెలుసు. అంటే పోలిక చూసుకుంటే కానీ తేడా తెలియదు. ఆ రకంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే చదువుకున్నటువంటి పాఠ్యభాగాలు 3 పాఠ్యభాగాల్లో పాత నిబంధన పాఠ్యభాగము కీర్తన గ్రంథం నుండి 50వ కీర్తనలో మనం చూస్తాం. దిద్దుబాటు నీకు అసహ్యము, అది ఒక గీత. ఇంకొక గీత ఏమిటంటే నేను ప్రధాన పాపిని, దిద్దుబాటు మాత్రమే కాదు, నేను దిద్దుబాటుకి సిద్ధంగా ఉన్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను ఎంత దుర్మార్గంలో అంగీకరిస్తున్నాను అన్నట్టుగా పౌలు చెప్పినటువంటి మాట. కాబట్టి దిద్దుబాటు నీకు అసత్యము వర్సెస్ తెలుగులో ప్రతిగా, దిద్దుబాటు నీకు అసత్యము ప్రతిగా నేను ప్రధాన కాపుని. ఇప్పుడు దేన్ని తీసుకుంటాం మనం? పైన గీతం తీసుకుంటాం, కింద గీతం తీసుకుంటాం అన్నట్టుగా ఉంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్, నీ ఇష్టం అన్నట్టుగా దేవుడు మనకు ఏదైనా దాంట్లో ఆదామూలలో చెప్పినట్టుగా అక్కడికి మాత్రం నువ్వు వెళ్ళకు, ఆ పని మాత్రం తినకు. చాయిస్ ఈజ్ యువర్స్. చెయ్యుతున్నట్లయితే 8,000 సంవత్సరాలుగా పాపము మరణము మనలను ఏలుతుంది, నరజాతిని ఏలుతూ ఉన్నది. కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే బాణం నుండి మనకు పునరుద్ధానం కావాలి, పాపం నుండి మనకు విడుదల రావాలి. ఈ 2 మనకు మనముగా చేయడానికి అసమర్థులము. సామర్థ్యం వాడు కోర్టు రూల్ ప్రకారంగా చేసిన అపరాధానికి పెనాల్టీ చెల్లించాలి, నీ దగ్గర పైసలు లేవు. యేసుక్రీస్తు శ్రీమంతుడు దేవదేవుడు, మనం కట్టవలసిన పైసలు ఆయన కట్టాడు.
మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఏమిటో విలువ? రక్తం. మన ప్రాణం అంటే మనకు శరీరంలో రక్తం ఉంటేనే మనకు ప్రాణం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణాన్ని మించిన విలువ ఇవ్వట్లేదు కదా. ఈ లోకంలో ఎంత బంగారం ఉంటే ఏంటి, ఏమిటి ఏంటి. కోటీశ్వరులు మరి ఎంతోమంది ఆసుపత్రి పాలై ఆసుపత్రిలోనే చచ్చిపోతూ ఉంటారు. డబ్బులు ఎందుకు పనికిరారు. కాబట్టి ఆ రకంగా దేవుడు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మనం చేయవలసినటువంటి దానికి బదులుగా మనం కట్టవలసినటువంటి జనానికి మన దగ్గర పైసలు లేవు. మన రక్తము దోషపూరితమైనటువంటి ఆధారం ఆ డిఎన్ఏలో మనం ఉంటా ఉన్నాం. క్రీస్తు పుట్టుకున్నట్టు కూడా పవిత్రుడుగా నిర్దోషమైనటువంటి ఏడాది మగమగట్టుగా పవిత్రమైనటువంటి రక్తం కలిగినటువంటి వాడి కనుక అక్కడ రూల్ ప్రకారంగా నిర్దోషమైనటువంటి వారి యొక్క రక్తము చిందింపడాలి. శిక్షని చేసేటప్పటికి ఎవరు పెనాల్టీ ఫీజు కట్టే కాదు. తప్పు జరిగింది, పెనాల్టీ ఫీజు కట్టాలి. మీ అమ్మ కడతారా, మీ కొడుకు కడతాడా, మీ అమ్మ కడతారా, మీ భర్త కడతారు తర్వాత తప్పు జరిగింది, అపరాధం చెల్లించాలి. అది యేసుక్రీస్తు యొక్క రక్తం సిలువ. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక అనుకున్నాం కదా, దిద్దుబాటు నీకు అసహ్యము వర్సెస్ నేను ప్రధాన పూర్తి భిన్నమైనటువంటి మాటలు, ఒకదానికి వ్యతిరేకమైనటువంటి మాట. ఈ రెండింటిలో దేనికి సంబంధించిన వారుగా మనం పరీక్షించుకోవాలి. చదువుకున్నటువంటి 3 పాఠ్యాంశాలలో ఈ పాతకాల పాఠ్య కీర్తనలో 50వ కీర్తన మనం 14 నుండి 23 వరకు చదువుతున్నాం. దిద్దుబాటు మీకు అసహ్యం కదా. దిద్దుబాటు మీకు ఇష్టం లేదంటే అది చేస్తుంది అసహ్యం. అంత గొప్పగా దుర్మార్గంగా దిద్దుబాటు దూరంగా ఉంటావు. నేను ఎప్పుడో సంస్కరించడానికి బాగు చేయడానికి నువ్వు ఇష్టపడాలి. అసహ్యించుకుంటా. యేసుప్రభు మంచి పనులు లేదు కాబట్టి అసహ్యించుకుంటా. 35 సంవత్సరాలుగా అక్కడ వ్యాధిగ్రస్తులై పరుపు మీద ఉన్నటువంటి వాడిని నేను బాగు చేస్తున్నాను. ఇంతకాలం పరుపు నిన్ను మోసింది, ఇప్పుడు నువ్వు పరుపును మోసుకెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, నీకు స్వస్థత నన్నంతా అన్నట్టుగా ఆయన మంచి పని చేస్తే దాంట్లో తప్పకూడదు. ఈ రకంగా మరి ఏ కోపం ద్వారా మనం ఉన్నాం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, వీడికి అసహ్యం. మంచి పనులు చేస్తే అసహ్యం. ఈ యూతులకు ఎవరు నీకు స్వస్థతలు ఇచ్చింది, నీకు పరుపు మోసుకొని వెళ్ళిపోమన్నది. ఇది విశ్రాంతి దినం కదా, ఎంత పరమే పోయాలి కదా, 1/2 కేజీ మాత్రమే పోయాలి కదా, నువ్వు 5 కేజీలు మోసుకొని వెళ్ళిపోతున్నావు. ఎవరు ఎక్కడికి ఆ మంచిని వదిలేశారు. ఆ రకమైనటువంటి అవివేకము, మూర్ఖత్వము, దుర్మార్గత మానవ సమాజంలో ప్రతి తరంలోనూ ప్రతి స్థలంలోనూ ఏడుతూ ఉంది. దిద్దుబాటు నీకు అసలు కదా, నేను బాగుపడడానికి నువ్వు బాగుపడవు, నీకు అసలు బాగుపడటం అసలు. ఇంకా ఏమనుకుంటావంటే నువ్వు దుర్మార్గం పనులు చేస్తూ రెచ్చిపోతూ దేవుడి మీద నన్ను కూడా నీలాంటి వాడు అనుకుంటారు, నీలాంటి దుర్మార్గం నీలాంటి వాడు అనుకుంటారు. మనం చదువుకున్న పాఠ్యభాగంలోనే 50వ కీర్తన చూడండి ఒకసారి, 21వ వచనం. నేను కేవలం నీ వంటి వాడిని నీవు అనుకుంటువి. అంత దూరంగా ఉంటాయి. ఒకసారి మన దుర్మార్గం ఆలోచన కొంతమంది దుర్మార్గం చేస్తారు. ప్రధానంగా జలసాగా హాయిగా తప్పుడు పనులు చేసేస్తారు, దుర్మార్గం పనులు చేసేస్తారు. దేవుడిని గురించిన భయం కూడా దేవుడు కూడా బయట మతాల్లో కొన్ని చూసినట్లయితే ఆయా మతాల్లో దేవుళ్ళు వ్యభిచారం చేస్తారు, దేవుళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, దేవుళ్ళు నరహత్య చేస్తారు,
దేవుళ్ళు ఆత్మగా కనబడతారు, ఏ రోజు కనబడతారు, తాబేలుగా కనబడతారు, చేపగా కనబడతారు, ఆరాధింపబడతారు, పందిగా కనబడతారు, కోతిగా కనబడతారు, కుక్కగా కనబడతారు, గ్రద్దగా కనబడతారు, ఆరాధింపబడతారు. నీ ఇష్టానికి నీ చూసిన నన్ను అనుకుంటున్నాను, చాలా తప్పుగా నేను కేవలము నీ వంటి వాడిని నీవు అనుకుంటుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి ఇశ్రాయేలీలు ఆయన సందర్భాల్లో మోషేను అహరోను చాలా విసిస్తూ ఉండేవారు, తొందరపెడుతూ ఉండేవారు, ప్రాణం తీసుకుపోయేది. అన్ని లక్షల మందిని సముదాయించి ప్రయాణం చేయించాలి. అది లేదు, ఇది లేదు, కంప్లైంట్స్. సరే, వీటన్నిటి కూడా మరి మోషే చాలా సౌమ్య స్వభావి, మరి ఎంతగానో ఓర్పు కలిగినటువంటి వాడుగా నాయకుడుగా ఉంటూ వాళ్ళను అనిపించగలిగాడు. మధ్యలో మరి ఒక స్థలంలో మరి ఒక కొండ ఎక్కాడు. అక్కడ కొండపైన యెహోవా దేవుడు కొలువై ఉన్నాడు. ఎవడో అక్కడ సమీపించడానికి అదుపుడు కాదు, ఒక మోషే మాత్రమే. ఎవరైనా వచ్చాడంటే కొండలో సగభాగం వరకు మాత్రం రాలేదు తప్ప ఇంకా సగం దాకా పైకి రాలేని పరిస్థితి. చివరిగా వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. రాత్రులు 40 రోజులు ఇంకా తినట్లేదు, వీళ్ళ కంగారు పెట్టారు. ఎవరైనా ఆహారంలో మనకు బ్రాహ్మణులు కూడా వాళ్ళకి లేవీలు రకంగా మత బోధకులు అధికారులుగా ఉంటున్నారు. కాబట్టి ఏమిటి మనకి దొరికింది, వెళ్ళినోడు ఏంటంటే ఉండిపోయాడు, అసలు ఉన్నాడో పోయాడో తెలియదు, పెట్టడో తెలియదు. ఆ దేవుడు ఏమైపోయాడో అతనితో పాటు అది కూడా మాకు తెలియట్లేదు. ఎంతకాలంలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేను తెలుసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మాకు మేముగా ఆ దేవుడిని ప్రత్యక్షంగా కలవలేదు, మా భక్త లాంటిది. కాబట్టి ఆ దేవుడిని ఏమని తీసుకోవాలి, పిలుపు తెలియదు, పేరు తెలియదు. మా పెద్దలు ఏంటంటే అబ్రహాము యొక్క దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, ఇస్సాకు దేవుడు అంటే మాకు దేవుడే, వాళ్ళకైతే ఆ దేవుడు నాకు తెలియదు, ఆ పేరైతే తెలియదు. అక్కడి నుంచి ఇక్కడ మోసే దాకా కూడా ఇదే పరిస్థితి. మోస ఊరుకోలేదు. ఇదేంటంటే మండుతున్న కొత్త దగ్గర ఆ అనుభవం మనకు తెలుసు కదా. ఇదేంటంటే ఎందుకు నా పేరు పెడతారు, పలానా పేరుతో అర్థమించుకునేలాగా నన్ను సంతృష్టించడం కదా, చిన్నగా చేస్తాను అన్నట్టుగా తెలుగు. నాకు నేను పేదతో పిలువబడేటువంటి కాను. ఒకవేళ నువ్వు పిలవాలంటే ఉన్నవాడా అని పిలువు. యెహోవా అన్న మాటకు ఉన్నవాడు అనువాడు ఎంత పెద్ద నేను ఏం లేదు. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడా ఒకరి రోజు చెప్పుకునేటప్పుడు ఉన్నవాడు అని చెప్పుకుంటాం. నిన్న ఉన్నాడు, నిన్న ఉండేవాడు, ఈరోజు ఉంటున్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉండబోతున్నాడు, రేపు ఉన్నవాడు. నిన్న నేను ఉండేటువంటి వాటిని నాకు రకరకాల ఏదేమీ అక్కర్లేదు. ఉన్నవాడికి ఆ యొక్క అవగాహనే నా పేరు, సద్భావనే నా పేరు. మీ మనస్సులో ఉండేటువంటి సద్భావన ఏదైతే ఉంటుందో యథార్థంగా నన్ను గ్రహించగలుగుతారని నా పేరు. ఆ రకంగా మరి యెహోవా దేవుడు మోషే నీ పేరు ఏంటంటే, సరే నా పేరు ఇది, ఇలా పిలవచ్చుకొని ఉన్నవాడిని పిలువను, యెహోవా అని పిలువు అని. కానీ బాగా ఉంది. ఇప్పుడు మోషే కనబడట్లేదు, యెహోవా దగ్గర ఏం చేయడం తెలియదు. యెహోవా దేవుడు కోపంకి అక్కడే కనిపిస్తాడా, ఏమైపోతున్నాడు? 40 రోజులు ఏమంటే కంగారు పడతారు. అహరోని కంగారు. అహరోను కొన్ని మోషేలాగా యథార్థత కలిగినటువంటి వాడంటే
ఎటువైపు ఉంటాడు? ఆ గట్టున ఉంటాడు, ఈ గట్టున ఉంటాడా? ఈ గట్టున జనసమూహం ఉన్నారు, ఆ గట్టున దేవుడు ఉన్నాడు, మధ్యలో అహరోను ఉన్నాడు. ఏ గట్టున ఉంటాడు? చాలా మంది పాస్టర్లు అహరోను లాగానే చాలా మంది విశ్వాసుల కోసం, విశ్వాసులు వినిపించడం కోసం ఏదైనా లేదు. ఖర్చు పిచ్చి ప్రార్థన చేస్తారు, పెట్టుకో నీకు స్వస్థత. కొబ్బరి నూనె జల్లేసి ఇదిగో మీకు స్వస్థత మెప్పించాడు, వాళ్ళు తృప్తి పెట్టుకుంటారు విశ్వాసం. అబ్బా ఎంత చక్కగా అనుకోవడం. ఈ పాస్టర్ గారు స్వస్థత ప్రార్థన చేస్తున్నాడు. అహరోను వీళ్ళు మెప్పించడం కోసం ఏం చెప్పారు? సరే మీరు కంగారు పడకండి, ఒక పని చేయండి, మీ ఒంటి మీద ఉన్న నగరాన్ని ఒలిచి నాకు చేయండి, మీ బంగారు నగరాన్ని వాళ్ళు అన్నీ పోగైపోయి బంగారు నగరాన్ని కలరీసి పోకపోతుంది. దూడ షేప్లో చక్కటి దూడను పోకపోతే ఇదిగో ఇప్పటిదాకా మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు. ఎంత దూరం అని మోసే సహోదరులు బ్రాహ్మణులాగా దేవుడు దేవుడి పేరు చెప్పి బతుకున్నటువంటి వాడు ప్రజలను నేర్పించడానికి ఇటువంటి తప్పులు వేసుకోలేదు. ఈ రోజుల్లో కూడా దైవమైనటువంటి సేవకులు ఇలాంటి తప్పుడు వేషాలు ఏమాత్రం భయం కానీ దైవభక్తి కానీ లేకుండా మోసపూరితమైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. స్టేజీల మీద ఏం చేస్తూ ఉంటారు, స్టేజీల మీద పిలిచి స్వస్థత చేయకుంటారు. ఇంటికి వెళ్ళి మోకాలు వేసి వాళ్ళ దగ్గర ప్రార్థన చేయొచ్చు కదా. స్టేజ్ మీద కనిపించారు, పలానా పేరు పెట్టి తీసుకున్నారు. దీని వెనుక చాలా మోసం ఉంది. అలాంటి వాడిని అభిమానించేటువంటి వారు నేను అనుకుంటారు, మీరు సూచిస్తున్నారు పాస్టర్ మాట్లాడారు, అలాంటి మాట్లాడి తప్పండి. వాళ్ళలో చాలా భక్తులు ఉన్నాయి, దేవుడు వాళ్ళని ఆరాధించారు తప్పని గ్రహించే జ్ఞానం లేక అంధకారకు మరి స్థితిలోనికి సైతానుడు ఓపమడిగా అనేక మంది విశ్వాసులను లాక్కెట్టుకుంటున్నారు. మనకు బుద్ధి ఉన్నది, దిద్దుబాటు ఉన్నది. నీకు దిద్దుబాటు అసహ్యం కదా, నువ్వు మారాలనే ఉద్దేశం నీకు లేదు. మంచి మాట చెప్తే నువ్వు వినవు. కానీ ఘోరమైనటువంటి శిక్ష కొంచెం ఉన్నది నీలాంటి తప్పుడు వ్యవహారానికి. భవిష్యత్తులో నీకు మరి విపరీతమైనటువంటి శిక్షకు గురవుతాను అని ఈ 50 గంటల్లో చూడమాట. కాబట్టి మనం ఆరాధించే దేవుడు మన్నాడు కూడా మాకు ఇదిగో ఈ దూడ ఎంత బాగుంది, ఐగుప్తు చెర నుండి విడిపించినటువంటి ఈ బంగారు దూడ ప్రజలను విడిపించడానికి ఇదిగో ఈ బంగారు దూడ మన ముందు మీ అందరి ముందు పెడతాను, పదండి వెళ్తాను అంటున్నాడు అహరోను. ఇలాంటి గౌరవమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి, ఇంకొక రూపంలో ఉన్నాయి. బంగారు విగ్రహాలు, ఈ కర్చీపులు అనేటువంటి విగ్రహాలు, కొబ్బరి అనేటువంటి విగ్రహాలు, ఆ విగ్రహాలు ఈ విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ విగ్రహాలు కాదు కదా అనుకుంటాం. ఇంకొక రూపం సైతం నాకు తెలియజేస్తున్నాడు. సైతం తెలియకుండా అంచనా వేయకపోతున్నాం. ఎందుకంటే నువ్వు సైతం పేర్చే కదా, నేను సైతం పేర్చే కదా. దిద్దుబాటు నీకు అసహ్యము. కానీ పౌలు అలా కాదు. నేను మహాభక్తుడిని, పాత నిబంధన అనుసరించేటువంటి వాడిని. ఈ కొత్త క్రైస్తవులు పాత నిబంధనలు కొట్టువేయడానికి ఇంకొక కొత్త రకంగా మతాన్ని పరిచయం చేయడానికి దయచేసి అందరూ నాయకులు యేసుక్రీస్తుక నజరేయుడట వాళ్ళను అంతమందించాలి. నేను కంకణం పెట్టుకున్నాడు సౌలు. అదే మంచి ఈ దుర్మార్గులకు దుర్మార్గం పట్టు చేయడమే మంచి వాళ్ళకు.
మత ఛానల్స్లో మతోన్మాదులు చాలా మంది ఈ రోజుల్లో యూట్యూబ్లో వాట్సాప్లో చూస్తూ ఉంటారు. బైబిల్ చూస్తూ ఉంటారు, బైబిల్ బోధనలు చూస్తూ ఉంటారు, యేసుక్రీస్తులు చూస్తారు. వాళ్ళకి దైవత్వం ఈ ఆరోగ్య భాగంలో అటువంటి వాళ్ళు ఎలాంటి శిక్షణకు గురవుతారు? ఇక్కడ పౌలు అలాంటి వాడు దాదాపుగా తను నమ్మితే సత్యమని, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా పరిమాణాలని కోసపడుతున్నారు. ఐఎస్ఐ ఇంటర్నేషనల్గా పిలవబడుతుంది మతోన్మాదుల యొక్క వర్గం. తన మతస్థులు కాని వాళ్ళందరూ కూడా బతకడానికి వీడలేదు. ఒకటే ఒక తన మతాన్ని అంగీకరించినటువంటి వాడు ఈ భూమిని బతకడు. అంత గౌరవమైనటువంటి మతోన్మాదుల లక్షణం. ఆ కోపము కొంతలో కొంత ఈ సౌరులను కూడా మనం చేర్చవచ్చు. హతసాక్షి మొదటి హతసాక్షి స్టెప్పులు తెచ్చుకునేప్పుడు అక్కడే ఉన్నాడు. చెప్పేవాళ్ళందరూ రాడు తీసుకోవడం అంటే వాళ్ళ పై వస్త్రాలు తీసి పక్కన పెడితే ఆ పోగు దగ్గర కాపలాగా ఉన్నాడు. ఐవిట్నెస్ ఇన్ఛార్జ్. అలాంటి గౌరవమైనటువంటి వాడిని నన్ను పట్టుకున్నాడు. నా తప్పు నేను తెలుసుకున్నాను, తెలియక చేసి తిని అవిశ్వాసిగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మనం విశ్వాసంగా అవిశ్వాసంగా ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస ఇక నీవరు చెప్పుమా. విశ్వాసంగా అవిశ్వాసంగా విశ్వాసమైతే కొబ్బరిని మీద జల్లేస్తే నీకు స్వతంత్రంలో ప్రార్థన చేసి ఖర్చుకుంటే నీకు స్వతంత్రం చేస్తే ఇంటికి తీసుకెళ్తున్నావు. ఖర్చులు తలగడ బైబిల్ పెట్టుకుని పడుకుంటే నీకు ఏ కలం రావు ఏమో రావు అని విగ్రహాన్ని పెట్టుకుంటున్నావు. బైబిల్లో ఒక విగ్రహంగా చేసుకుంటున్నావు. ఖర్చుని ఒక విగ్రహంగా చేసుకుంటున్నావు. విగ్రహాలంటే ఆ రూపంలో పంది రూపంలో గ్రద్ద రూపంలో నరసింహ రూపంలో సగం మనిషి సగం జంతువులు ఇలాంటి రకరకాలుగా దేవుడిని అర్థం చేసుకున్న విగ్రహాలను తయారు చేసుకుంటున్నాం. నీ స్వస్థత కోసం ఖర్చులను ఆశ్రయిస్తున్నాం. ఈ ప్రింట్ అయిన పుస్తకాన్ని ఆశ్రయిస్తున్నాం. పొయ్యి మీద పడితే కనబడిపోతుంది. దేన్ని ఆశ్రయిస్తున్నాం? మనం ఎలాగ ఆశ్రయిస్తున్నాం? పౌలు ఈ రకంగా అవిశ్వాస కనుక విశ్వాసం కనుక తెలియదు కనుక అజ్ఞానంలో ఉన్నాడు కనుక తప్పు పనులు చేశాడు. తప్పు తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక ఏమంటున్నాడు? నేను ప్రధాన పాపిని. పాపులందరినీ పరిపాలన ఏంటంటే అక్కడ మొట్టమొదటి కనబడే వ్యక్తిని నేనే. నాకు గవర్నమెంట్ పాపంలో ఉన్నాడని అంత చక్కగా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు పశ్చాత్తాపం లేదు. వీళ్ళని తప్పులో పట్టి చేసేటువంటి నాయకుడు ఉన్నాడు అహరోను. ఈలోగా మోషకి లేదు, అంత గట్టి లేదు. అయ్యో ఊహించలేదు ఎలా ఉంటుందని. అందరూ కోలాహలంతో బంగారం కూడా వదిలి పెట్టుకుని సమరం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే మన దేవుడు, మనము విమోచించేటువంటి దేవుడు, మన ముందు నడిచేటువంటి దేవుడు. ఈ దేవుడు కూడా మనం ప్రయాణం చేద్దాం. అప్పుడు మోషకి ఎంత కోపరాలు అహరోను మనసత్వం రాలేదు. మనకు పైన గీతలో ఉన్నా కింద గీతలో ఉన్నా పైన గీత పెట్టి కింద గీత పెట్టి మొదటి చెప్పిన మన ఏంటి ప్రసంగాంశము దిద్దుబాటు నీకు అసహ్యమే. పైన సరే కింద నేను ప్రధాన కాపుని పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒప్పుకోలు. అక్కడ నీ దుర్మార్గతను తెలియజేసేటువంటి స్టేట్మెంట్ దిద్దుబాటు నీకు అసహ్యం ప్రాసెస్.
నేను ప్రధాన కారణం. ఈ రకంగా మరి ఇశ్రాయేలీయులు అక్కడ గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకుటుంబంలో పుట్టాడు, రాజకుటుంబంలో పెరిగాడు. మోసే చాలా బలాఢ్యుడు, అడుగులో పెరిగాడు. తర్వాత మామాయనటువంటి ఇతరుల దగ్గర ఉన్నాడు. బలాఢ్యుడు, తెలివిలో అన్నీ ఉన్నాయి. ఒకటి కోపం వచ్చి ఖడ్గం తీసుకొని కనబడ్డాడు కారణంగా నరికి పాడవచ్చు వచ్చిన కోపాన్ని. ఈ దూడం పట్టుకొని దేవుడు అంటారు, ఇప్పటిదాకా మనం నడిపించుకున్నాడు ఈ బంగారు కూడా చెప్పేసి ఎలా కనపడ్డాడు అన్నట్టు అది చాలా సార్థకం. శాంత స్వభావం, క్షమాపణ వాడు. ఇదే అధ్యాయంలో 32వ అధ్యాయంలో ఈ కథంలో ఉంటుంది. ఈ దూడ చివరిలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమిటంటే మోసే దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళి దేవుడి సమక్షంలోకి వెళ్ళి బ్రతిమాలాడారు. ఏ రకంగా బ్రతిమాలాడాలంటే చాలా ఆసక్తికరమైన, నువ్వు నీ జీవగ్రంథంలో నుండి నా పేరు తీసే పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం వెళ్ళి క్షమించుకోలేదు. ఈ ఇశ్రాయేలు ప్రజల మీద నీ కోపం చూపించుకో, నేను నశించుకుంటాను. ఒకసారి జ్ఞానం చూపు. ఆ రకంగా అని అనడానికి ముందుగా దేవుడు మోసం అంటాడు, దేవుడు లోపడని జనాంగం, లోపల ప్రజలు ఉపరితలం చూసుకుంటారు. ఎరిగి చెప్పుకుంటుంటారు. ప్రతిసారి అందులోనే గొప్పలోనే అంటారు. ఎన్నిసార్లు చూపిస్తారు. అందుకని మరి పురుషులు చౌదరి రాసినటువంటి పాట ఎరిగి వెళ్ళిపోతుంది మనసా. ఇక నీ ఆ పాటలో చరణాలు వస్తారు. చరణాలు మనం గమనించినట్లయితే 319వ పాటలో ఎన్ని మార్లు సిలువను వేసి అదేంటి వస్తారు కదా. 3వ చరణం, ఎన్ని మార్లు సిలువను వేయుచు ప్రభు యేసుని వెంటబడ చేసెదవు, తిన్నని మార్గము తెలిసి ఉండి కన్ను గంటలు కట్టివయ్యో. ఈ రకంగా అన్నీ తెలిసే చేస్తున్నాను. మోసే ఎలాంటి వాడు, మోసే ప్రత్యక్షమైనటువంటి యెహోవా దేవుడి సంగతి మీకు ఆల్రెడీ చెప్పాడు కదా. నేను ఉన్నవాడును, ఆయన పేరు ఉన్నవాడు. ఏమో ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు. ఆయన ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ దేవుడు ప్రతినిధిగా ఉన్నటువంటి మోసే కనబడట్లేదు, నలుగురు లేదు. అది కాదు దేవుడు, యెహోవా కాదు దేవుడు. ఉన్నవాడు అనేది పిలువబడేటువంటి వాడు కాదు దేవుడు. ఇదిగో ఈ బంగారు ఎక్కడ ఎరిగి పెట్టుకుంటూ ఉంటాం. తెలిస్తే మళ్ళీ అదే బరువులోకి పెట్టుకుంటున్నాం. గర్తించెడు మన సాక్షికి గడగడలాడకపోతే హక్కు మీరి దైవాన్ని రోజు నెప్పులాగు ఎత్తివయ్యో. హక్కు మీరి పల్లెటూళ్ళలో ఈ పశువుని ఒక పక్కన కట్టారు, చుట్టూ గడిగట్టారు. అది వాటికి హద్దు. కానీ కొన్ని అవి నెట్టేసుకోవడం లేదా చూసి హక్కులు వెళ్ళిపోవడం ఇలా హద్దు నింపుతారు. ఈ రకంగా మరి నీకు హద్దు అనేది పెట్టినప్పుడు ఆ హద్దులో ఉంటుంది. యెహోవా దేవుడు అనే పేరు నీకు మోసే ద్వారా తెలిసినట్టు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనక్కలేదు కదా. యెహోవా అనేటువంటి పేరు తెలిసింది కదా. ఆ పేరుతో ఆ నిజదేవుడిని పిలుస్తున్నాడు కదా. మళ్ళీ బంగారు దేవుడు
ఎరిగి చెప్పుకుంటున్నాను. యేసు ప్రభు వారు 35 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలుగా యాగం చేస్తున్నటువంటి వాటిని బాగు చేశారు. బాగు చేస్తుంటే అది తప్పైపోయింది. అంటే బాగు చేసిన వాటిని ప్రోత్సహిస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఈ పరుపు నిన్ను మోసింది, ఇప్పుడు నువ్వు ఈ పరుపును మోసేయగలవు, నీ కాలంలో సత్వం వస్తుంది, నన్ను నమ్ముతున్నావా, నీకు స్వస్థపడటం ఇష్టమేనా అని సంభాషణ చేసి ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చిన తర్వాత దగ్గర లేస్తాడు. లేచి అన్నట్టుగానే స్వస్థపెట్టుకొని వీధుల్లో వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రార్థన చూసుకొని ఉంటాను కదా గతస్థపం దగ్గర అదే దానిలో వీడియో అక్కడ పడున్నాడు కదా, అక్కడ నీళ్లు కలిసి పెడితే గప్పున ఎవరో మొదట చూస్తారో వాళ్ళకి స్వస్థత వస్తుంది. వీరికి ఆ ఛాన్స్ లేకుండా పోయింది, నీళ్ళు కదిలి కదా అనేటువంటి విషయం తెలిసినప్పుడు వీళ్ళు పాపంతో దేవుకుంటూ వెళ్ళినాక ఎవరో ముందు దూకి స్వస్థత వీడు నడవలేటువంటి పరిస్థితి, వీడు అదే పరిస్థితి. దేవుడు వెతుకుంటూ వచ్చాడు స్వస్థతని కూడా. ఎంత బాగుంది స్వస్థతనిచ్చేవాడు నీతో మాట్లాడుతున్నాడు, స్వస్థత వస్తున్నా. మాకేమో అవిశ్వాసం. దేవుడిలో మాట్లాడుతున్నాడు, మాట వరుసని మాట్లాడుతున్నాడా, నిజంగా స్వస్థత ఈ రకమైనటువంటి నైజం ఆలోచనలో మనలో సాధించుకుంటాయి. దేవుడి మీద నమ్మకం విషయంలో ఈ రకంగా ఉండలేము. అందరూ 100% నమ్మకంగా ఉండవు మన జీవితాలు. ఇక్కడ ఈ మాట అనేసి స్వస్థతనిచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. దానిలో రాబడుతున్నాడు యూదులు తోటి బాగా. అక్కడంతా యూదుల ప్రాంతం కదా, యెరూషలేములో బయలుదేరుతున్నాడు. సరే, యూదులు అడుగుతున్నారు, ఏంటో ఈ విశ్రాంతి దినాన అరకేజీ కంటే ఎక్కువ బాగుపడుతుంది కదా, అదుపు పెట్టుకున్నావు కదా, నువ్వు 5 కేజీలు బాగుండేటువంటి ఈ పరుపులు ఏం చేస్తున్నావు, ఎంతమంది తెలియదు, ఎవరు నిన్ను పరుపుకున్నాడు, ఆ పరుపు మీద పడడం కదన్నమాట. నువ్వు అందరికీ కావాలంటే దేంతో కూడా పరుపెట్టుకొని రావాలి కదా, ఎవరు నిన్ను పరుపెట్టుకొని అన్నాడు. అంటే ఏం కాకుండా పెట్టాడు. ఆయన పేరు నాకు తెలియదా, నష్టాన్ని చెప్పాడు, చాలా సంతోషంగా నేను ఇంక ఇలాగా పరుపులో పడేస్తున్నాను, అలా బయలుదేరాడు. అది అయిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి యేసుక్రీస్తు దేవాలయంలో ఉన్నాడు. ఈ సంస్కారం ఇచ్చిన తర్వాత దేవాలయాన్ని అక్కడ బోధించారు. ఎక్కువ మంది అక్కడ బోధించే స్థలం కూటమి, అక్కడ కోరిక ఉంటుంది కూటమి. అక్కడ క్రీస్తు వారు బోధించాలని చెప్పేసి అక్కడికి వెళ్తే వీడు స్వస్థత పొందినటువంటి వీడు వచ్చాడు. ఏ రాబాయి ఎక్కడ వచ్చావు అన్నాడు. అయ్యా పరుపెట్టుకొని బాగా వాడినట్టు నాన్న మాట్లాడుతున్నాను. ఏమన్నానంటే లేదయ్యా, ఈరోజు విశ్రాంతి దినం కదా, ఎంత పరువు మోసడుతున్నావు, ఎవరి పోతున్నాడు అని అంటున్నాయా. కొన్ని నీ పేరు చెప్తామంటే నాకు తెలియదు నీ పేరు, ఇది జరిగింది. సరేలే కానీ నువ్వు ఒక విషయంలో జాగ్రత్త. ఏంటిది? ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నేను నీకు స్వస్థతను ఇచ్చాను, ఇక మీద నువ్వు పాపం నుంచి చెప్పు అన్నాడు. స్వస్థతను ఇచ్చేందుకు కూడా మాట, నువ్వు ఈ 38 సంవత్సరాలుగా నీకు వ్యాధి ఉన్నట్టు కారణం నువ్వు పాపం చేశావు. యెహోవా దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, అందుకే నువ్వు ఈ వ్యాధిలో ఉన్నావు. నేను క్షమించేస్తున్నాను, నీకు స్వస్థత చేస్తుంది అని చెప్పినట్టుగా ఉంటాడు. ఏమో బయట స్వస్థపడగలుగుతున్నావా? ఎస్, ఇంతకాలం అదే నా ప్రయత్నాలు. నాకు ఎవరైనా సాయం చేస్తే ఈ పాటికి స్వస్థత వచ్చింది. ఎందుకంటే ఆ నెల వరకు దొరికితే స్వస్థత పరిస్థితి నన్ను తీసుకునేవాడు ఎవరు లేదు. పాపంతో దేవుడితో
ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ కుదరని పరిస్థితి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తున్నారు అంటున్నాడు, అప్పుడు చెప్పలేదు. ఎందుకు అసలు పాపం వచ్చినా కూర్చోలేదు. ఇక మీద పాపం చేయగానే గుళ్ళో వచ్చినటువంటి ఈ 35 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తున్నటువంటి వాడిని. ఇంకొక విషయం ఏంటంటే మీకు పునర్కాశ భావమైనటువంటి మంచిది. ఒకనొకప్పుడు క్రీస్తు వారు 10 మంది పుష్పకులకు స్వతంత్రం ఇచ్చినప్పుడు అబ్బాయిలు ఎంతకాలం మీరు అంటరాని వారుగా వెలివేసిన వారుగా ఊరికి బయట ఉండవలసి వచ్చేది. మీ ఇంట్లో క్యారేజ్ భోజనాలు ఉంటాను లేకపోతే పెట్టుకున్నాను. అటువంటి గతి ఇది. నేను మీకు స్వస్థత ఇస్తున్నాను. ముందు దేవాలయం పెట్టుకోండి. అక్కడ యాజకులు వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. మీ శరీరాన్ని పరిశీలించి మీరు 10 మందిలో ఇతరులలాగానే కలుసుకోవచ్చు, మీరు ఏ దోషం లేదు, మీరు పరిపూర్ణమైనటువంటి ఏ చర్మరోగం లేనటువంటి ఏ రోగం లేనటువంటి వారు ఇంకా మీరు దేవాలయంలోకి ప్రదేశంగా రావచ్చు, అందరిలో సమాజంలో జరగవచ్చు అనే సర్టిఫికేట్ అక్కడ యాచకులు ఇస్తారు. కాబట్టి మీరు వెళ్ళి మీ శరీరాలను యాచకులకు చూపించుకోవడానికి 10 మందికి చెప్తే ఒకడు చూపించుకోలేదు కదా. ఎందుకని యేసుప్రభు మాట దగ్గరించాడా? కాదు కదా. దానినే సంస్థ చేసింది. ఇక యాచకుల దగ్గర సర్టిఫికేట్ ఎందుకు? ఎవరు చూసినా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఏ రోగం లేదు, ఏ మచ్చా కూడా ఏమీ లేదు, సహాయం ఎక్కడ లేదు, ఇతరులు లాగానే మారిపోయాడు, అంత బాగుంది. దీనికి కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు కృతజ్ఞతా స్థితులు చెల్లించాలి, ఆయనకు థాంక్స్ చెప్పుకోవాలని మనకు వచ్చాడు యేసు ప్రభు దగ్గర వచ్చాడు. అలాంటి స్వభావం ఈ 35 సంవత్సరాలుగా వ్యాధికి గురయ్యి బాధపడినటువంటి వాడు స్వస్థత పొంది ఆయన ఎవరో చెప్పినందుకు కాదు, కృతజ్ఞత స్వభావంతో వచ్చాడు. అది యేసు ప్రభు యాదృష్టి. కానీ వచ్చిన వాటిలో యేసు ప్రభు అంటున్నాడు, మంచి స్వభావం కృతజ్ఞత స్వభావం ఉన్నాయి, మళ్ళీ పాపం చేయడం. ఆ మాట ఎందుకనే వాళ్ళకి వచ్చింది అంటే ఆ సమాజంలో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉండేది వాళ్ళకు. ఏమిటి? ఎవరైనా శారీరకమైనటువంటి బలహీనతతో బాధపడితే, దీర్ఘకాలిక రోగంతో బాధపడితే దానికి కారణం దేవుని యొక్క శిక్ష మాత్రమే. వీడేదో తప్పు చేశాడు కాబట్టి, పాపం చేశాడు కాబట్టి దేవుడు ఈ రకంగా వీడిని శిక్షిస్తున్నాడు అని అనుకునేవాడు. పాపానికి రోగానికి ముడిపెట్టేవాడు. ఇప్పుడు వీడికి రోగం అయిపోయింది అంటే పాపం లేదు ఉంటారు వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి అవగాహన ప్రకారంగా. ఆ రూట్లోనే క్రీస్తు వారు అంటూ ఉన్నాడు, మళ్ళీ నువ్వు పాపం చేయకపోవాలి. కానీ మనం ఏం చేస్తాం? పందిని బాగా స్నానం చేయించి ఒక మంచి స్థలంలో కూర్చోబెట్టే ఎండాకాలంలో అది ఎంతకి ఆ వేడికి ఉండలేదు, అది నీడగా వెళ్ళిపోవాలి. బోధ అది చదరాత్మకంగా అది జుగుప్సాకరమైనటువంటి అయినా బోధ చదరాత్మకంగా బోధలు వెళ్ళిపోతుంది. దానికి అవసరం ఉంది. పంది ఎంత స్నానం చేస్తే వాళ్ళు అక్కడ బోధలో వెళ్ళిపోతుంది. దానికి అవసరం శరీరం తక్కువ. మన కుటుంబంలో మన పాపలను ఈ రకంగా ఆ పాప స్వభావాన్ని కనపరుస్తూ ఉంటాం. కానీ తెలుసుకున్న తర్వాత, అవివేకం నుండి విడుదల పొందిన తర్వాత, విశ్వాసిగా మారిన తర్వాత మళ్ళీ దాని గురించి పౌరులను ఉండాలి, ఆత్మీయ పుత్రులను కనాలి, తిమోతిలాంటి వాళ్ళని కనాలి. ఆత్మీయ పుత్రులతో పౌరులు చెప్పినటువంటి హెచ్చరిక మాట, నేను పూర్వము దోషకులను హింసకులను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి ఉన్నాడు. ఆయన సేవకుడిగా నన్ను తీసుకున్నాడు పూర్వం. కానీ నాకు యోగ్యత లేదు కదా, నాకు ట్రైనింగ్ లేదు, భాష ట్రైనింగ్ లేదు, నాకు ఇంప్రూవ్ క్రైస్తవ అర్హతలే నాకు లేవు. కానీ నన్ను క్షమించి
ఆయన యొక్క పరిశీలన చేయడానికి నన్ను పిలుచుకున్నాడు. దానికి ముందు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఎదిగి చెడిపోతుంది కదా, మన పాప స్వభావం కదా, ఎదిగేసిన కూడా పాపమే అంటున్నాడు కదా అనుకోవడం తప్పు. పౌరు లాంటి వారిని మనము మాదిరిగా ముందు పెట్టుకోవాలి. ఇక్కడ స్వస్థత పొందినటువంటి వ్యక్తి కొరతతో ఆలయంలోనికి వెళ్ళినటువంటి ఆసక్తిని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పాత నిబంధనలో తప్పుడు వ్యవహారం చేసినటువంటి ఆహారం ఇశ్రాయేలీయులు వాళ్ళందరినీ క్షమించేటువంటి గొప్ప మనస్సు, మోసేటటువంటి మనస్సు వీళ్ళలో క్షమించకపోతే నీ జీవనంలో నుండి నా పేరు తీసేది అని దేవుడి దగ్గర ఇక దేవుని మొహమాట పెట్టారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కొంచెం మరి నువ్వు నేను వెళుతూ పోల్చుకుంటే పౌరుతో మోసంతో బహుశా మనము ఆహారంగా ఉంటున్నాము. ఈ రోజుల్లో చాలామంది బోధకులు, పాస్టర్లు ఆహారంగా ఉంటున్నారు. ఇశ్రాయేలును మెప్పించడానికి వాళ్ళ దేవుని ద్వారా చేసేస్తూ ఉంటున్నారు. తప్పుడు బోధలు చేసేస్తున్నారు. లేకపోతే స్వస్థ కూటాలు పెట్టేస్తూ ఉన్నారు. అద్భుతాలు చేసేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ప్రతిసారి పరిశుద్ధాత్మ కుమ్మరింపు, భాషలో ప్రతిసారి మాట్లాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాను? ఎవరు అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నాను? నువ్వు మాట్లాడే మాట ఎవరు పెట్టినాడు? ఆ విన్నవాడు నేను అర్థం చెప్తున్నాడా? లేదు కదా. మరి ఎందుకు భాషలు కలుసుకున్న ప్రతిసారి, ప్రాంతంలో ప్రతిసారి అటువంటి వాళ్ళని వెంబడించి అభిమానించినటువంటి అనేక మంది గురువారు విశ్వాసాలను చెప్పుకుంటున్నారు. ఏది చెడిపోతున్నారో జాగ్రత్త. ఇలాంటి ప్రసంగం చేస్తే ఇప్పుడు నేను ఎంతమంది విరోధం. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇటు నుండి విడుదల కావాలి. రక్షించే దేవుడు మనకున్నాడు, క్షమించే దేవుడు మనకున్నాడు. మోసేలాగా మంచి వ్యక్తిత్వాన్ని మనం వృద్ధిలోకి తెచ్చుకోవాలి. పౌరులాగా మంచి వ్యక్తిత్వాన్ని, మానవటువంటి జీవితాన్ని మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరించినట్టుగా మళ్ళీ పాపం జోడుతున్నాడు. మళ్ళీ పాపం చేయడం. ఒకవేళ మళ్ళీ పాపం చేస్తే ఇక లేక మరి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని యేసుక్రీస్తు వారు ఈ 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు బాగు చేసినటువంటి వాటితో చెబుతున్నాడు. కానీ అక్కడ యూత్ యొక్క పరిస్థితి ఏమిటి? బాగుపడినటువంటి వాడితో పాటు సంతోషించాలి. అది కాదు. శుభం పలకన పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు మనమయ్యారు. ఇక్కడ శుభం జరుగుతుంది. యేసుక్రీస్తుగారు 37 వ్యాధి రాబోతున్నటువంటి వాడికి స్వస్థతనిస్తే ఎవరైనా పరిపెట్టుకున్నాడు లేకుండా శుభం పలకన పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కూతురు మనమయ్యారు. ఈ స్వభావం పడుతున్నాం. మన తప్పు మనం గ్రహించే స్థితిలో కూడా లేదు. బుద్ధి చెప్పేవాళ్ళు మనం లేదు. అవును కదా, తప్పు కదా అనేటువంటి స్థితిలో కూడా గ్రహించే స్థితిలో లేకుండా సైతాన్ని అంత విలువలు. కాబట్టి మన తప్పులను మనం తెలుసుకుని మన పాపలను మనం అవిశ్వాస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మనం విశ్వాసంగా పోతున్నాం, ఎదిగిపోతున్నాం. ఇక మీ కళాకూడదు. ఆ రకంగా నిష్పక్షతో ప్రియమైనటువంటి శిష్యులుగా మనందరం ఎదగాలని నిత్య రాజ్యముకు వారసులుగా దేవుడు ఎదురు చూస్తున్నాడు.
సమస్త జ్ఞానంలో గురించి దేవుడిస్తున్నాను వేసుకుంటున్న మీ హృదయములకు మీ తలపులకు కావలేదుగా దేవుని